హలో అందరికీ. పర్ఫెక్ట్ బాదం మిల్క్ నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను చేసిన పద్ధతిలో నేను చెప్పే కొలతల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ సమ్మర్ అయ్యేలోపు ఎన్నిసార్లు చేసుకుంటారో సేమ్ ఇదే కొలతలతో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. బయట తాగే బాదం మిల్క్ కంటే చాలా బాగుంటాయి. తిక్కుగా తాగే కొద్దీ తాగాలనిపించే టేస్ట్లో ఉంటాయి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక గుప్పెడు బాదం పప్పు ఒక బౌల్లో వేసుకుని 8 గంటల పాటు నానపెట్టుకోండి. నైట్ పడుకునేటప్పుడు నానపెట్టుకుంటే మార్నింగ్కి చక్కగా నానిపోయి ఉంటాయి. నానపెట్టుకున్న బాదం పప్పుని ఈ విధంగా బాదం పప్పు పైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా పీల్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్ని బాదం పప్పు పైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దానిలోకి 1/2 లీటర్ వరకు పాలు పోసుకుని పాలను కాసుకోవాలి. పాలు పైన పొంగొచ్చిన తర్వాత దానిలో నుంచి 1/2 కప్పు వరకు పాలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు కలుపుకుంటూ ఉండాలి. తీసుకుని పక్కన పెట్టిన పాలల్లో నుంచి కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోండి. 10 జీడిపప్పు తీసుకుని దానిలో కూడా కొంచెం వేడి పాలు పోసుకుని పక్కన పెట్టేసుకోండి. మధ్య మధ్యలో పాలు కలుపుకుంటూ ఉండాలి. ముందుగా పీల్ తీసుకున్న బాదం పప్పులో 4 యాలకులు వేసుకుని మనం నానబెట్టుకున్న జీడిపప్పు కుంకుమ పువ్వు వేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. మరుగుతూ ఉన్న పాలల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. బాదం పప్పులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అంచుల్లో ఉన్న మేగడను కూడా తీసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న పాలల్లో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న మొత్తాన్ని ఈ బాదం మిల్క్లో వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు అదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి మొత్తం దగ్గరకు వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకుని ఒక బౌల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం మిల్క్ని గంట లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఈ విధంగా తిక్కుగా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి మిక్సీ జార్లో లేదా జ్యూసర్ జార్లో మొత్తాన్ని పోసుకుని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, పర్ఫెక్ట్ బాదం మిల్క్ రెడీ. సర్వ్ చేసుకోబోయే ముందు గ్లాసుల్లో జీడిపప్పు వేసుకుని దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ కూడా వేసుకుని పైన సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు పొడి వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.